హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సుహా ఎక్స్ప్లోర్స్. ఈరోజు మనం శాన్ ఫ్రాన్సిస్కో సరౌండింగ్స్ టూర్ చూడబోతున్నామండి. అది కూడా కాలిఫోర్నియా ఓల్డెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అయిన కేబుల్ కార్లో. సో చూసేద్దామా? మీరు అక్కడ చూసినట్టయితే చిన్న బుజ్జి మినీ ట్రైన్ లాగా ఒక్క బోగీతో ఉంది కదా ఓపెన్గా, ఇదే కేబుల్ కార్ అండి. ఇది 1873లో కనిపెట్టారు. మొన్న 2023 కల్లా 150 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది సక్సెస్గా. ఇది చూసారు కదా, ఇది ఎక్కడానికి ఎంత పెద్ద ట్రైన్ ఉందో. ఇది టూరిజం కోసం, టూరిస్ట్ స్పాట్గా అటు ఇటు తిప్పడానికి ఇంకా అలానే ఉంచేశారు. అండ్ మీరు అక్కడ చూసినట్టయితే కార్ని, ఆ కేబుల్ కార్ ఏదైతే బోగి ఉందో తీసుకొచ్చి ఆ సర్కిల్ దగ్గర పెడితే, ఆ సర్కిల్ దగ్గర నుండి ఇటు సైడ్ ఉన్న మనిషి మాన్యువల్గా మొత్తం ఒకడే ఇట్లా రొటేట్ చేసేస్తున్నాడు, దాన్ని ముందుకి పుష్ చేసేసాడు అనమాట. ముందు తీసుకెళ్ళిపోయాడు. మీరు పక్కన చూసినట్టయితే డ్రైవర్ కూడా దిగి జస్ట్ పక్కన నుంచున్నాడు అంతే, ఆయన కూడా ఏం చేయలేదు. ఈయన చూడ్డానికి కూడా చాలా పెద్ద ఆయనలాగే ఉన్నాడు, ఎప్పటి నుండో చేస్తున్నట్టున్నాడు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అండ్ అందరు ఎక్కినాక వాళ్ళని అడుగుతారనమాట, నీకు ఎక్కడ నుంచోవాలని ఉంది, నీకు ఆ పెడస్ట్రియల్ ఉంది కదా దాని మీద నుంచోవాలని ఉందా, లేదా నీకు కూర్చోవాలని ఉందా, నీకు లోపల కూర్చోవాలని ఉందా అని కూడా అడిగారు. నాకు నుంచోవాలని ఉందంటే సరే అటు వచ్చి నుంచో అని చెప్పి కూడా అన్నారనమాట. నాకు ఇదే ఫస్ట్ టైం అండి కేబుల్ కార్ ఎక్కడం. నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. మీరు అక్కడ చూసినట్లయితే డ్రైవర్ స్టార్ట్ చేశాడు కదా, మీకు వీడియో ఎండింగ్ దాకా చూడండి, ఆయన ఎలా ఆపరేట్ చేస్తాడో కూడా చూపిస్తాను. అండ్ నాకే ఫస్ట్ టైం భయంగా ఉంటే ఇంకో 4 మెంబర్స్ ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు టూరిస్టులు అంట, చాలా మంచిగా కలిసిపోయి వాళ్ళ దాంతో పాటు నన్ను కూడా ఫోటోలు దిగు, నువ్వు కూడా మా ఫ్రెండ్ లాంటి దానివే, నిన్ను ఇక్కడ కలిసాము, మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటివన్నీ చెప్పారు. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. చూసారు కదండి, చిన్నగా స్టార్ట్ చేశారు, చిన్నగా పికప్ వెళ్తూ వచ్చింది. ఇది శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ అంటామన్నమాట. మొత్తం అన్ని షాపింగ్ మాల్స్, మీరు అన్నీ బయట చూసినట్టయితే మొత్తం అన్ని షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద స్టోర్స్ అవన్నీ ఉన్నాయి. సరే, అంతా బాగుంది, నేను వీడియో తీసుకుంటున్నాను, పక్కన వాళ్ళతో కూడా వైబ్ అవుతున్నాము, అరుస్తున్నాము అనుకునే టైంకి ఆపోజిట్ డైరెక్షన్ నుండి ఒక కేబుల్ కార్ వచ్చిందండి. అమ్మా, మీకు జస్ట్ 1-2 సెకండ్స్ అనిపించచ్చు, కానీ చాలా అంటే చాలా స్పీడ్గా వచ్చేసింది. ఇంకా నాకు చాలా భయం వేసింది అనమాట, ఎక్కడ ఫోన్ కింద పడిపోయిద్దో, ఎక్కడ పగిలిపోయిద్దో అని. సో అక్కడితో వీడియో ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేశాను. ఇప్పుడు మనం డౌన్ టౌన్ షాపింగ్ ఏరియా నుండి ఇటు రెసిడెన్షియల్ ఏరియా సైడ్ మూవ్ అవుతున్నాం అనమాట. మీరు వీడియో చూసి అనుకోవచ్చు, ఏంటి తిను కొంచెం క్రాస్గా తీసింది, వంకరగా ఉంది అనుకోవచ్చు. నేను ఏం క్రాస్గా తీయలేదండి. ఈ బిల్డింగ్స్ కన్స్ట్రక్షనే అలా చేశారు, అవన్నీ క్రాస్గానే చేశారు. ఇది మౌంటైన్ ఏరియా కాబట్టి, అండ్ మనం అప్ సైడ్ ఎక్కుతున్నాం కాబట్టి మీకు అలా ఉంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వెంటనే కొంచెంసేపు ఆగినాక డౌన్ దిగుతాము. మీరు చూసినట్టయితే మ్యాక్సిమం అన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ అంతే క్రాస్గా వంకరగానే ఉంటాయి. చూశారు కదండి, కేబుల్ కార్ యొక్క ఇదే లాస్ట్ స్టాప్. యాక్చువల్లీ నాకు ఎక్కడ దిగాలో తెలియక, కేబుల్ కార్ ఎలా దిగాలో తెలియక స్టాప్స్ వైజ్ వాళ్ళు ఆపుతారంట, అది నాకు తెలియక నేను లాస్ట్ స్టాప్ దాకా వచ్చేసాను. అండ్ వాళ్ళనే మళ్ళీ రిటర్న్ వెళ్తుంటే అడిగి నాకు ఎలా దిగాలో తెలియలేదంటే పాపం నన్ను ఎక్కించుకొని చెప్పారనమాట, నీకు ఎక్కడ దిగాలనుకుంటే చెప్పు, ఏ స్టాప్ వచ్చినప్పుడు చెప్పు ఇలా ఇక్కడ అని, మేము దాన్ని నియర్ బై స్టాప్ చూసుకొని దింపుతాము అని కూడా వాళ్ళే చెప్పారు. మీరు చూసినట్టయితే మన ఇండియన్ది సౌత్ అండ్ నార్త్ పెద్ద ఇండియన్ రెస్టారెంట్ ఉంది. నేను చాలా ఇండియన్ రెస్టారెంట్స్ చూసాను, కానీ ఇది చాలా పెద్దగా చాలా బాగుంది, దాని అంబియన్స్ అంతా కూడా. వ్యూవర్స్ కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్లీ ఉన్నారండి. నేను వీడియో తీసుకుంటాను, నేను ఇక్కడ నుంచుంటానంటే ఇక్కడ నుంచో ముందుకెళ్ళు అని కూడా చెప్పారు. దూరంగా చూసినట్టయితే మీకు అక్కడ జెయింట్ వీల్ లాగా కనిపిస్తుంది కదా, అది జెయింట్ వీల్ కాదండి, స్కై స్టార్ వీల్ అంటారంట దాన్ని. అది నార్మల్గా జెయింట్ వీల్ లాగే ఎక్కచ్చు, దాంట్లో తిప్పుతారు కూడా, కాకపోతే మన జెయింట్ వీల్ అంత స్పీడ్గా అయితే తిరగదనమాట. మీకు కింద రాడ్ కనిపిస్తుంది కదా, ఇది బ్యాక్ సైడ్ డ్రైవర్ ఆపరేట్ చేసే
బ్రేకింగ్ రాడ్ అనమాట. ఎటు డ్రైవర్ తిప్పితే ఈయన కూడా అది పట్టుకొని బ్రేక్ చేస్తారు, అటు ఇటు తిప్పుతూ ఉంటారు. ఈయన సెకండ్ డ్రైవర్, వెనకాల ఉన్న అతను. ముందున్న అతను అయితే మెయిన్ డ్రైవర్. మీరు అనుకోవచ్చు ఏంటి మాల్ బోగీలాగే వెళ్తుంది కదా, దీనికి ఎందుకు కేబుల్ కార్ అని పెట్టారు, పైన కూడా ఏం వైర్లు కనెక్ట్ చేసి లేవు కదా అనుకోవచ్చు. యాక్చువల్లీ వీటి కేబుల్స్ అంట కింద పట్టాల కింద ఉంటాయంట. అండ్ వీటిని ట్రాక్ చేయడానికి, అంటే ఎక్కడ దాకా వెళ్ళింది, ఏ స్టాప్ దాకా వెళ్ళింది అని ఆ కేబుల్స్ ద్వారా ట్రాక్ చేసేవాళ్ళంట. సో అందుకని వీటిని కేబుల్ కార్స్ అంటారు. అండ్ ఇంకా ఇన్ జనరల్గా మనం అనుకుంటాము ట్రైన్, కారు, బస్సు అండ్ కేబుల్ కార్ కూడా పెద్ద వెహికలే కాబట్టి ఇలాంటి పెద్ద వెహికల్స్ అన్ని కూర్చొని నడుపుతారు కదా. కానీ ఈ కేబుల్ కార్ అనేది మాత్రం అలా కూర్చొని నడపరండి. మీరు చూసినట్టయితే డ్రైవర్ని మొత్తం నుంచోనే ఆపరేట్ చేశాడు, నుంచోనే అటు ఇటు తిప్పుతున్నాడు. ముందు రాడ్ లాగా ఉంది, దాన్ని బట్టి డైరెక్షన్స్ మారుస్తున్నాడు. ఆయన పెడల్ని తొక్కుతా ఆపుతున్నాడు, బ్రేక్ కంట్రోల్ చేస్తున్నాడు సిగ్నల్స్ వచ్చినప్పుడు. అప్పట్లోనే ఇలాంటి టెక్నాలజీ ఉంది. అప్పట్లోనే 150 years బ్యాక్ ఇంత బాగా రన్ చేశారు సక్సెస్ఫుల్గా అంటే కూడా కొంచెం కొత్తగా బాగుంది చూడ్డానికి. గురించి తెలుసుకుంటుంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ మీరు చూసినట్టయితే బయట జనాలు కూడా ఇట్లా కేబుల్ కార్ వెళ్తుంటే దాని వీడియోస్ తీస్తున్నారు, హాయ్ చెప్తున్నారు, బాయ్ చెప్తున్నారు, అట్లా కారు వచ్చేదానికి వెళ్ళేదానికి అంతా. ఇదండి మన కేబుల్ కార్ అండ్ యుఎస్ శాన్ ఫ్రాన్సిస్కో టూర్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా ఇంకొన్ని వీడియోస్తో శాన్ ఫ్రాన్సిస్కో ఎలా ఉండబోతుంది, యుఎస్ ఎలా ఉండబోతుంది, అండ్ ఆల్సో మన ఇండియాలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగే ఇంకొన్ని వీడియోస్తో మేము ముందు ఉండబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్.